రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత సంచలన నిర్ణయం. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ అనే వార్తలైతే వస్తున్నాయండి. దీనికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కింది స్థాయి క్యాడర్ను కాపాడుకునేందుకు, వారిలో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని బెడ్ రెస్ట్లో ఉన్న ఆయన ద్వితీయ శ్రేణిని చూసుకున్నట్లయితే నేతలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా 60 నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. తెలంగాణ చూసుకున్నట్లయితే అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించానని, పార్టీ క్యాడర్ను పట్టించుకోలేదని, తప్పులు జరిగాయని దిద్దుకుంటామని ఆయన చెబుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ వారి అభిప్రాయాలను స్వచ్ఛంగా చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారు తాము పడిన ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నామని, అధికార పార్టీలో ఉన్నామని పేరే కానీ తమకు పట్టించుకునే వారే లేరని ఎక్కువ మంది చెప్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలో గుప్పిట్లో ఉండేదని, ఆయన ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం కష్టపడిన వారికి కనీస ప్రయోజనం లభించలేదని, పార్టీ కోసం కాకుండా వారి సొంత గ్రూపుల్ని మెయిన్ చేసుకోవాలని ప్రయత్నించడంతో పార్టీ క్యాడర్ మధ్య సంబంధం తెగిందని ఎక్కువ మంది చెప్పారన్నమాట. అయితే అన్ని స్థానాల్లోనూ పార్టీని ప్రక్షాళన చేస్తున్నామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ బుజ్జగిస్తున్నారు. గ్రామ మండల జిల్లా స్థాయిలోనే పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈసారి పార్టీ సెంట్రిక్గా రాజకీయాల్లో జరుపుతారని భరోసా ఇస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు ఉండదేమోనని భయపడుతున్న క్యాడర్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నారని, ఫిబ్రవరి నుంచి ఆయన అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారన్నమాట. తెలంగాణలో ఇప్పటికే కొంతమంది లీడర్లు నిరాశతో ఉన్నారు. గతంలో పదవులు లభించక తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ తరుణంలో సొంత పార్టీ నేతలకు కొంతమందికి పదవులు కట్ చేస్తే వార్నింగ్ ఇచ్చినట్లే కొంతమందికి పదవులు కూడా మార్చే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి తెలంగాణలో ఏప్రిల్లో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం ఫిబ్రవరిలో మరి కాలు కదుపుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఎంతమందికి మరి ఏ రకంగా అందరినీ బుజ్జగిస్తారనేది రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు.